ఉత్తరాంధ్ర ఒక సిగ్నేచర్ నృత్యమైనటువంటి తింషా నృత్యం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా అరకు అలాగే మిగతా గిరిజన ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు మహిళా సంఘాల నుండి వచ్చినటువంటి వారు 13,500కు పైగా మహిళలు ఈ యొక్క నృత్యాన్ని చేసి నరేంద్ర మోదీని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు భారతదేశమే ఈ యొక్క నృత్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అంటే ఇది నరేంద్ర మోదీను ఎవరినో లేకపోతే ప్రసన్నం చేసుకోవడమో లేకపోతే ఏదో కాదు, మన సాంప్రదాయాన్ని చూపించడం, ఉత్తరాంధ్ర సాంప్రదాయాన్ని చూపించడం. ఇప్పుడు ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. ఇంతమంది ఒకేసారి నృత్యం చేయడం అనేది ఒక సాంప్రదాయమైనటువంటి నృత్యం. నరేంద్ర మోదీ గారు వస్తున్నప్పుడు, ఓపెన్ టాప్ కార్లు వస్తున్నప్పుడు ఈ యొక్క నృత్యాన్ని అయితే ప్రదర్శించారు. ఆయన చూశారు, ఆయన టీం అందరూ కూడా, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క నృత్యాన్ని చూసే ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటంటే మన ఉత్తరాంధ్రలో మనం వరి నాట్లు వేయడం, దానికంటే ముందు దమ్ములు పట్టడం. దమ్ములంటే ఈ వరి నాట్లు వేయడానికి ముందు మన నాగళ్లతో కానీ ట్రాక్టర్తో కానీ దాన్ని ఈ మడిని ఇచ్చేయడం అనమాట, దున్నడం అనేది. దాంట్లోకి వాటర్ వచ్చిన తర్వాత బాగా దాన్ని ఇచ్చేస్తారు. అంటే వరి నాట్లు నాటడానికి దమ్ము అంటారు దాన్ని, మరి మీరేమంటారు నాకు తెలియదు. ఆ తర్వాత వరి నాట్లు నాటడం, ఆ తర్వాత అవి పెద్దవడం, వాటిని కొయ్యడం, వాటిని మొయ్యడం, నూర్చడం, నూర్చిన తర్వాత ఆ మూటలు మొయ్యడం, అవి మళ్ళీ ఇళ్ళకి తీసుకొచ్చి గాదెల్లో పొయ్యడం. ఈ యొక్క మన సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క నృత్యం ఉంటుందన్నమాట. 13,670 మంది ఎంతమంది ఈ యొక్క నృత్యంలో పాల్గొన్నారు. నిజంగా ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం. ఇలాంటివి ఇక్కడ ఉన్నాయన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. ఇలాంటి వాటిని ఏదో ఇలాంటి అపూర్వమైనటువంటి సందర్భం వచ్చినప్పుడే కాకుండా ప్రతిసారి కూడా మన సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి వీటిని బయటికి తీయాలి. పిల్లలకి ఇలాంటివి నేర్పించాలి. పిల్లలకి తెలియాలా చేస్తే మన సంస్కృతి అలా బ్రతుకుంటుంది. ఇది కేవలం ఉత్తరాంధ్ర సంస్కృతో లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంస్కృతో కాదు, మన భారతీయ సంస్కృతి. ఇలాంటి సంస్కృతులు అనేక వేలు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఇలాంటివి కొన్ని వందలు ఉంటాయి. అలాగే మన దేశంలో ఎన్ని ఉంటాయి? జమ్మూ కాశ్మీర్లో చూస్తే ఒక రకం ఉంటుంది, ఇటువైపు మణిపూర్లో చూస్తే ఒక రకం ఉంటుంది, గుజరాత్లో చూస్తే ఒక రకం ఉంటుంది, కన్యాకుమారిలో ఒక రకం ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక ఉత్తరాంధ్రకే ఇలాంటిది ఉంది, రాయలసీమలో ఇంకొక ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే కోస్తాంధ్రలో చూస్తే ఇంకొక రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. వీటన్నింటినీ బయటికి తీయాలి. ఇలాంటి సందర్భంలో మాత్రమే కాదు, మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. మనకి ఇంకా పెద్దగా సమయం ఏం లేదు, ఇదే మంచి సమయం. మరో 10-15 సంవత్సరాల్లో మన సంస్కృతులన్నీ బయటికి తీయాలి. అసలైనటువంటి భారతదేశం ఇది అని చెప్పాలి.